నమస్తే, వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధం. ఈ నెల 30న జుక్కల్ బాన్స్వాడ, నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్, 9న కామారెడ్డి సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 4 చోట్ల చెక్ పోస్టుల ఏర్పాటు. సాలూరా చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి సత్యనారాయణ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? ఏబీపీ నెట్వర్క్స్ నిర్వహించే సదరన్ రైసింగ్ సమ్మిట్ లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ నగరంలో పోటాపోటీగా అభివృద్ధి కార్యక్రమాలు. నగరంలోని జనార్దన్ గార్డెన్స్ లో జరిగిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ప్రభుత్వాలు ప్రజా సమస్యలు తీర్చడంలో విఫలమయ్యాయి. నవిపేట ఎడపల్లిలో మాజీ మంత్రి పిసిసి కోశాధికారి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. సారే కావాలి కారే రావాలి అంటూ మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి లింగాపూర్ తాండాకు చెందిన దివ్యాంగుడు డి మహేష్ కేసీఆర్ సర్కార్ కు మద్దతుగా మోటార్ సైకిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్ర చేపట్టాడు. వేల్పూర్ చేరుకున్న మహేష్ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కి మద్దతుగా ప్రజలను చైతన్యపరిచేందుకు మహేష్ తన వంతుగా చేస్తున్న యాత్ర గురించి తెలుసుకున్న మంత్రి ఆయన్ను అభినందించారు. కేసీఆర్ ది మానవీయ పాలన అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు 4016 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తూ వారి జీవితానికి భరోసా కల్పించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్దే అన్నారు. కేసీఆర్ చేసిన మంచిని, ఆయన పాలనలో ప్రగతిని సోదరుడు మహేష్ కరపత్రాలు పంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కి మద్దతు కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. బాల్కొండ ఎరిగట్ల సభ్యులు, రైతులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు అన్ని విధాల అభివృద్ధి చేసి అండగా నిలిచిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు అని వారు నినాదించారు. ఇదిలా ఉండగా అభివృద్ధి వైపే ఉంటామని గత కొద్ది రోజులుగా బాల్కొండ ప్రజానికం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేములకు నీరాజన పలుకుతున్నారు. మంత్రి చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు, రైతుల్లో విశేష స్పందన లభిస్తోంది. మమ్మల్ని నిత్యం కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడిని మేము కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని బాల్కొండ నియోజకవర్గ పల్లెలు ముక్త కంఠంతో నినాదిస్తున్నాయి. నియోజకవర్గ నలుమూలల నుంచి తనకు మద్దతు తెలిపేందుకు స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలకు, రైతులకు మంత్రి వేముల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఓట్లు రాగానే ప్రజలు గుర్తుకు వచ్చే కొంతమంది తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారికి బాల్కొండ నియోజకవర్గ ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు. ఓట్ల కోసం వారెన్ని రకాల కుయుక్తులు పన్నినా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు తనపై చూపే ప్రేమను దూరం చేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం శ్రీరామ రక్ష అయితే బాల్కొండ ప్రజల ఆశీర్వాదమే తనకు శ్రీరామ రక్ష అని తెలిపారు. 2 సార్లు ఆశీర్వదించి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతో మొదటిసారి గెలిచినప్పుడు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, రెండోసారి గెలిచినప్పుడు R&B మంత్రిగా వారు నన్ను చేసినారు. ముఖ్యమంత్రి గారి దయ, కేటీఆర్ గారి సహకారం, కవితమ్మ గారి సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి విషయంలో భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేసిన అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో రైతుల కోసం ఏదైతే కప్పలవాగు, పెద్దవాగు మీద 22 చెక్ డ్యామ్లు ఏదైతే చేపట్టడం జరిగిందో అది నా జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి ఘట్టం. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 30న జుక్కల్ బాన్స్వాడ, నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్లలో జరిగే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఉధృత ప్రచారానికి సిద్ధమవుతోంది. ప్రచార పర్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు ఆ పార్టీలు, నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. అక్టోబర్ 30న జుక్కల్ బాన్స్వాడలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్, చివరగా నవంబర్ 9న కామారెడ్డిలో జరిగే సభలో సీఎం పాల్గొనున్నారు.
నిజామాబాద్ నగరంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరంలోని జనార్దన్ గార్డెన్స్ లో గల గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండు కుండల్లా మారాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు చెరువులు మత్స్యకారులకు వరంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు పంపిణీ చేసిందన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది మత్స్యకారులు కులవృత్తిపై ఉపాధి పొందుతున్నారన్నారు. నిజామాబాద్ నగరంలో చేపల మార్కెట్ నిర్మాణంలో ఉందన్నారు. నిజామాబాద్ నగరంలో చేపల మార్కెట్ అందుబాటులోకి వస్తే మత్స్యకారులకు ఉపాధి లభించడంతో పాటుగా నగర ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. అహ్మదీ బజార్లో మార్కెట్లో చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసి గంగపుత్రులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించామన్నారు. నిజామాబాద్ నగరంలో పోటాపోటీగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కొన్ని స్కీములు కళ్యాణ లక్ష్మి అంటారు, పింఛన్ అంటారు, కేసీఆర్ కిట్ అంటారు. ఇవన్నీ కూడా మనం ఒక పద్ధతిలో పెట్టుకొని మనం ఆలోచించాలి. ఆ పద్ధతి ఏంటంటే ఒక మనిషి పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు స్కీములు రచించి తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలనేటటువంటి కోరుకునేటటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏబీపీ నెట్వర్క్స్ నిర్వహించే సదరన్ రైసింగ్ సమ్మిట్ లో ఎమ్మెల్సీ కవిత సార్వత్రిక ఎన్నికలు 2024 ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనే అంశంపై చర్చల్లో అభిప్రాయాలను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించనున్న ద సదరన్ రైసింగ్ సమ్మిట్ లో పాల్గొంటారు. సమ్మిట్ లో సార్వత్రిక ఎన్నికలు 2024 ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనే అంశంపై గురువారం నాడు రాత్రి 7:30 నుంచి జరిగే చర్చా వేదికలో పాల్పంచుకొని కవిత తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై పాల్గొంటారు. ఈ చర్చా వేదికలో ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. తెలంగాణ టు మహారాష్ట్ర సరిహద్దున నిజామాబాద్ జిల్లా సాలూరా వద్ద కొనసాగుతున్న ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలంగాణ టు మహారాష్ట్ర సరిహద్దున నిజామాబాద్ జిల్లా సాలూరా వద్ద కొనసాగుతున్న ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ బుధవారం తనిఖీ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను తీర్చడంలో విఫలమయ్యాయని అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన స్వగృహంలో ఎడపల్లి మండలానికి చెందిన పలువురు బారాసా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు కావాల్సిన ఇళ్ల స్థలాలు, తాగునీరు ఇలాంటి కనీస సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించలేదన్నారు. వలస నాయకులు ప్రజల అవసరాలను పక్కన పెట్టి భూ కబ్జాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా జైతాపూర్ సర్పంచ్ లక్ష్మీ రామ్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు కౌసర్ బేగం, శ్రీనివాస్ గౌడ్, ఎడపల్లి సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సాయి కుమార్, మాజీ ఎంపీటీసీ లోనాయని బలరాం, ఇస్మాయిల్ ఖాన్, భరోసా నాయకులు గణపతి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాసరావు, బిల్లా రామ్మోహన్, సూరిబాబు తదితరులున్నారు. ఏమి పని చేయకుండా గతంలో తెలంగాణ తెస్తే ఉద్యోగాలు వస్తాయి, మన కుటుంబాలు బాగుపడతాయంటే మనకు ఉద్యోగాలు లేవు. కానీ కేవలం ఒకే కుటుంబానికి పరిమితమైన ఈ పార్టీ ఈ ఎలక్షన్లో కూడా వాళ్ళు ఒకటే కుటుంబానికి వాళ్ళ 4 కాన్స్టిట్యున్సీలకే పరిమితం చేస్తే బాగుంటుందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సామాగ్రి సేకరణ, పంపిణీ కోసం ఎంపిక చేసిన బోధన్లోని విజయ్ మేరీ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. పాఠశాలలోని గదులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రిసీవింగ్, డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి పొరపాట్లకు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇదివరకు 2018లో జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే కేంద్రాన్ని వినియోగించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పట్ల కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మాజీ మంత్రి పిసిసి కోశాధికారి పి సుదర్శన్ రెడ్డి అన్నారు. నైపేట మండల కేంద్రంలోని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సుమారు 30 మంది యువకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు రాకపోవడంతో కూలీ పనులు చేస్తున్నారని ఆరోపించారు. పదవి విరమణ పొందవలసిన ఉద్యోగులకు 30 లక్షలు చెల్లించవలసి ఉంటుందని, దానిని ఇవ్వలేకనే ఉద్యోగ విరమణను మరో 3 సంవత్సరాలకు పొడిగించినందుకు ఉద్యోగులు బాధపడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాటలను నమ్మి యువత, ప్రజలు, రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఈ సంక్షేమ పథకాలను నిరుపేదలకు చేరవేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వాళ్ళందరూ ఈ 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన కానీ బీజేపీ పాలన కానీ మొన్ననే వచ్చి మోడీ గారు ఏదో మనందరికీ ఫ్యాక్టరీలు పెట్టారు, మన కుటుంబాలు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. మనం గత కాంగ్రెస్ ఉన్నప్పుడు నందిపేటలో 400 ఎకరాలు భూమిచ్చి సజ్జు కొరకు రైతులు పండించిన పంటకెళ్ళి ప్రాసెస్ చేస్తే బాగుంటుందన్న ఇండస్ట్రీ పెట్టడానికి ల్యాండ్ ఇచ్చడం అప్పుడే పర్మిషన్ వచ్చింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రావు, రాజేందర్ గౌడ్, భగవాన్ గోపాల్, సుజాత, రవి, ముసా తదితరులు పాల్గొన్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు సాల్వెంట్ డ్రమ్ము పేలి 2 తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో బుధవారం వేకువజామున చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జంగంపల్లి శివారులోని విజయ్ సాయి లేబొరేటరీలో వేకువజామున 2 గంటల ప్రాంతంలో డ్రమ్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన జగదీష్, పశ్చిమ బెంగాల్కు చెందిన బబ్లులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్సలు జరిపిన అనంతరం హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని ఫ్యాక్టరీ సిబ్బంది పేర్కొన్నారు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అన్ని వర్గాలకు మోచేతికి బెల్లం పెట్టి నాకిస్తూ ప్రజలను ఇప్పటిదాకా మభ్యపెట్టి మొండి చేయి చూపారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో భాజపా నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి, బీసీ బంధు అంటూ ప్రజలను మభ్యపెట్టి ఒక్క ఇల్లు నిర్మించడం లేదని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ను గద్దెదించడానికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భాజపా అభ్యర్థులను గెలిపించడానికి కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరిపించగలుగుతామని అన్నారు. పసుపు బోర్డు సాధించినట్లుగా చక్కెర ఫ్యాక్టరీలను కూడా తెరిపించి రైతులు చెరుకు సాగు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో బీజేపీ బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, పార్టీ ప్రధాన కార్యదర్శి సృజన్, నాయకులు రాము, యోగి, సుదర్శన్, ప్రకాష్, సాయి, విజయ్, ప్రణయ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని సారంగపూర్ బీఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్గా డాక్టర్ బి సాయిలు నియామకం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ వాకటి కరుణ ఐఏఎస్ ఆదేశాల మేరకు రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి సారంగపూర్ బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయిలిని నియమించారు. డాక్టర్ బి సాయిలు గతంలో పలు విభాగాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. చైర్మన్ బీఓఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, డైరెక్టర్ బీసీ సెల్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, చీఫ్ వార్డెన్, కోఆర్డినేటర్, ఇన్ఫోటెక్చర్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, సౌత్ క్యాంపస్ ఇన్ఛార్జ్ అండ్ BOS for the Department Physics Electronics, Annual Respects Committee Member, FRC Member of Supervisor, Applicant from Warden for Boys Hostel, South Campus, Committee Member for NIUCD మరియు Board of Students Chairman for Department of Organic Chemistry, సౌత్ క్యాంపస్ విధులను విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్గా నియమించినందుకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ వాకిటి కరుణ, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. తానూరు మండలంలోని బోల్సా గ్రామానికి చెందిన జేవర్ రాహుల్ భార్య మనీషా ఇటీవల 2 కౌల పిల్లలకు జన్మనిచ్చింది. 10 రోజులకే హార్ట్ అటాక్తో మృతి చెందింది. రాహుల్కు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయురాలు సంధ్యారానికి రాహుల్ యొక్క విషయం తెలిసింది. వెంటనే ఉపాధ్యాయురాలు తన మిత్రుల సాయం ద్వారా ఆర్థిక సాయం కోసం విన్నవించడంతో మానవతావాదులు స్పందించి 90,000 పోగు చేశారు. బాధిత కుటుంబానికి రాహుల్కు నగదు అందజేశారు. అలాగే రాహుల్ చిన్ననాటి స్నేహితులు మేమున్నామంటూ తలా కొద్ది నగదు పోగేసి 51,000 బాధితునికి అందించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కె మురళీధర్ని నిజామాబాద్ తొలి మేయర్ కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ మరల పురోగమన కలిశారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం బీసీలను విస్మరించిందని ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాయి బ్రాహ్మణులకు చెందిన షాపులకు ఉచిత విద్యుత్తో పాటు మోడ్రన్ సేలూన్లు చేస్తానని ఇంతవరకు చేయలేదని అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సహకారంతో నగరంలో కోటగల్లి వర్ణి రోడ్లో గల వైకుంఠధామాన్ని సుందరంగా తీర్చిదిద్దారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. నేటి నుంచి వైకుంఠధామంలో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. ఆర్మూర్లో విద్యార్థులు పోస్టాఫీస్, ప్రభుత్వ ఆసుపత్రి, రైతు బజార్, పోలీస్ స్టేషన్లను సందర్శించి అక్కడ జరిగే కార్యకలాపాలను తెలుసుకున్నారు. అదేవిధంగా వివిధ కుల వృత్తులను నిర్వహిస్తున్న వడ్రంగి, కుమ్మరి, ఔసలి, క్షురకుడు మొదలైన వ్యక్తులను వారి వృత్తి నైపుణ్యాలను గమనించినారు. ఈ సందర్భంగా క్షత్రియ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి నరసింహస్వామి మాట్లాడుతూ ఈ క్షేత్ర పర్యటన ద్వారా సమాజంలో అందరికీ అందుబాటులో ఉండే ఉద్యోగులు మరియు కుల వృత్తుల వారందరి వృత్తి వివరాలు చూసి తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకు అనుభవపూర్వకంగా ప్రత్యక్ష అవగాహన ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు అధిక స్థానాల్లో పోటీ చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు నివాసంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల స్థానిక ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఖిల్లా చౌరస్తాలో స్థానిక మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, దండు శేఖర్, కార్పొరేటర్ బుట్టు రాఘవేందర్, నాయకులు మాల్కాయి మహేందర్ తదితరులున్నారు. రేపు గుత్పా తాండాలో నిర్వహించే ప్రజా ఆశీర్వాదంతో ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు అందరూ పాల్గొని ఆశీర్వదించాలని ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. మోర్తాడ్ మండల కేంద్రంలోని భవిత విద్యా వనరుల కేంద్రం వద్ద ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఫిజియోథెరపీ శిబిరం నిర్వహించడం జరిగిందని ఐఈఆర్పీ సునీల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యురాలు రేణుగా పిల్లలకు వ్యాయామం చేయించారని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయించినట్లయితే పిల్లల్లో మార్పు వస్తుందని అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై భవిత విద్యా వనరుల కేంద్రం వద్ద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రేణుక, ఐఈఆర్పీ ప్రేమ స్వరూప, సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు తదితరులున్నారు. విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మున్నూరు కాపు సంఘం మండపం దుబ్బా సబ్స్టేషన్ వద్ద నిర్వహించారు. ఈసీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ కె ఈశ్వరయ్య అధ్యక్షతన లోకల్ కోర్టు నిర్వహించారు. మెంబర్ టెక్నికల్ ఎస్ రామకృష్ణ, 4th మెంబర్ రాజాగౌడ్, సీజీఆర్ఎఫ్ ఏడి ఈజీ కృష్ణ, డిఈఓపి నిజామాబాద్ ఎం శ్రీనివాస్, ఏడీఈ టౌన్ 2 ఓపీ నిజామాబాద్ తోట రాజశేఖర్ సమన్వయంలో జరిగింది. ఏడీఈలు చంద్రశేఖర్, వీరేశం, ఆటో టౌన్ 2 నిజామాబాద్ గంగారాం నాయక్, ఏఈలు డి శ్రీనివాస్, ఆర్ సుమిత, గంగశేఖర్, రామ్ సింగ్, సబ్ ఇంజనీర్స్ ప్రణయ్, మాలతి, నాజ్మా, అజారుద్దీన్, FMGR1 సోమ్లా, లక్ష్మణ్, రాజయ్య, నిజాముద్దీన్ D3 సెక్షన్ సభ్యులు పాల్గొన్నారు. 2 ఫిర్యాదులు వచ్చాయి. కొత్త సర్వీస్ కనెక్షన్ కోసం నిజాముద్దీన్ కాలనీ వినియోగదారులు యోగా గురు ప్రభాకర్ విచ్చేసి యోగా విద్య మనిషి జీవితంలో అనుసరించాల్సిన విధానంపై అందరికీ వివరించారు. బాన్స్వాడ మండలంలోని బోర్లాం బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 16 వరకు 9వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మకుమారి తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్కు ముఖ్య అతిథులుగా ఆర్సీఓ అలివేలు మరియు డీసీఓ కృతమూర్తిలు హాజరవుతారని తెలిపారు. ఈ ఆట పోటీలకు సుమారు 1300 మంది విద్యార్థులు పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బోర్గంపి శివార్ ప్రభుత్వ భూముల్లో సిపిఐఎంఎల్ ప్రజాపంతా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో భూ ఆక్రమణ చేసి ముళ్ల పొదలను చదును చేసి ఎర్ర జెండాలు పాతారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంతా నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, నగర కార్యదర్శి ఎం సుధాకర్లు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని 5వ డివిజన్ బోర్గం, ఆర్యనగర్, మహాలక్ష్మి నగర్, వినాయక్ నగర్ కాలనీవాసులు వందలాది మంది నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం ఏళ్లుగా పాలకులకు విన్నవిస్తున్నారన్నారు. చాలని వేతనాలతో కూలీ పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతున్నారన్నారు.
CEIR యాప్ ద్వారా 103 ఫోన్లు రికవరీ చేసి జిల్లాలో మొదటి స్థానంలో బాన్స్వాడ ఉందని డీఎస్పీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ యాప్ వచ్చినప్పటి నుండి 354 ఫోన్లకు 103 ఫోన్లు ట్రాప్ చేసి 103 ఫోన్లు ట్రేస్ చేసి ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అందించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ పోగొట్టుకున్న ఫోన్లకు అందించడం ఆపరేటర్గా విధులు నిర్వర్తించిన రాజేష్కు అభినందించారు. పోగొట్టుకున్న ఫోన్లను దుబాయ్తో పాటు 8 రాష్ట్రాల నుండి తెప్పించి బాధితులకు అందించామని తెలిపారు. ఎవరైనా తక్కువ ధరకు వస్తున్నవి అని ఫోన్లు కొనుగోలు చేయవద్దని, అత్యాశకపోతే కేసు నమోదు చేస్తామని, అలాగే ఎవరికైనా ఫోన్లు దొరికితే సమీప పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో టౌన్ సిఐ మహేందర్ రెడ్డి. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. మీ అందరి ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా. నులిపురుగుల నివారణకు 8 భాగాలు తులసి పత్రాలు, 1 భాగం వాయు విడంగంతో నూరి ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన నీటితో కలిపి తాగితే నులిపురుగులు నివారింపబడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధం. ఈ నెల 30న జుక్కల్ బాన్స్వాడ, నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్, 9న కామారెడ్డి సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 4 చోట్ల చెక్ పోస్టుల ఏర్పాటు. సాలూరా చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి సత్యనారాయణ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? ఏబీపీ నెట్వర్క్స్ నిర్వహించే సదరన్ రైసింగ్ సమ్మిట్ లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ నగరంలో పోటాపోటీగా అభివృద్ధి కార్యక్రమాలు. నగరంలోని జనార్దన్ గార్డెన్స్ లో జరిగిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ప్రభుత్వాలు ప్రజా సమస్యలు తీర్చడంలో విఫలమయ్యాయి. నవిపేట ఎడపల్లిలో మాజీ మంత్రి పిసిసి కోశాధికారి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.